నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతుందని, ఈ సంస్కరణలో 1% నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడి. నేడు సభలో స్వర్ణాంధ్ర విజన్ పై లఘు చర్చ. 10 సూత్రాల ఆధారంగా విజన్ అమలు చేస్తున్నామన్న చంద్రబాబు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదిక ద్వారా వెల్లడైందన్న పవన్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ ఆరోపణలకి మంత్రి లోకేష్ కౌంటర్. వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదని ధ్వజం. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతుందని, ఈ సంస్కరణలో 1% నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనాలు రూపొందిస్తామని తెలిపారు. ప్రజలే ఆస్తిగా నియోజకవర్గాల ప్రోగ్రెసివ్ విజన్ రూపొందించామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించవలసి ఉందని పేర్కొన్నారు. కుటుంబ జీవన ప్రమాణాలు పెరిగేలా ఆర్థిక స్వావలంబన దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047ని అమలు చేస్తున్నారని, మనం స్వర్ణాంధ్ర విజన్ 2047ని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై నేడు ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. 10 సూత్రాలు నిర్దేశించుకుని స్వర్ణాంధ్ర విజన్ వైపు అడుగులేస్తున్నామని తెలిపారు. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతుందని, ఈ సంస్కరణలో 1% నా భాగస్వామ్యం ఉన్నందున గర్విస్తున్నానని తెలిపారు. 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నెంబర్ 1గా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తవుతాయని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం, టెక్నాలజీ, P4 వంటి అంశాలను విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచామని చెప్పారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండలాల వారీగా విజన్ ప్రణాళిక సిద్ధమవుతుందని చెప్పారు. సచివాలయం యూనిట్గా తీసుకుని ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ రోజు మీరు హైదరాబాద్ చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొచ్చారు. 2047కి జీడిపి $30 ట్రిలియన్ కింద పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ $18,000 పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా వారు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక 2047 తయారు చేస్తూనే నిర్దిష్టమైన లక్ష్యాలతో ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేయాలి, ఏ రంగాల్లో ఆలోచించాలి, ఇంకొక పక్క ఇప్పుడు ఎక్కడున్నాం, దీన్ని ప్లానింగ్ ద్వారా ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మూవ్ అయిపోతున్నాం. కడానికి ఉండే గౌరవ శాసనసభ్యులు కూడా మీకు ఎప్పుడు దొరకనేటువంటి ఒక అరుదైన అవకాశం ఇది. మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావడం. ఒకప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒక పాలసీ వస్తేనో ఒక ఇష్యూ వస్తేనో మాట్లాడడం, మళ్ళీ మీరు అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. అట్లా కాకుండా మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి, అంటే మేము ముగ్గురు కూడా 3 పార్టీలు కలిసి ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ప్రజలకు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఏపీ ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మొత్తం 250 కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు చెప్పిన నివేదిక ద్వారా వెల్లడైందని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలియజేశారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు.
చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకి చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇప్పటికే మొదలైన ఆడిట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా పూర్తి చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం అనేది కేంద్ర పరిధిలో ఉంటుందని పవన్ వెల్లడించారు. హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏక్ సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దానికి చాలా కూలంకషంగా రివ్యూస్ చేశాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది. దానికి సంబంధించి మేము తీసుకున్న ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే ఎస్ఆర్డిఎస్ క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అందింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వాస్తవాలని వినే పరిస్థితిలో వైసీపీ లేదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకి ఆర్థిక సాయంపై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ మంత్రి లోకేష్ కలగచేసుకుని వైసీపీ సభ్యుల ఆరోపణల్ని తిప్పుకొట్టారు. మంత్రి మాట్లాడుతూ విద్యా రంగంపై శాసన మండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? ఈ విషయాన్ని ఆ రోజు చెప్పాం. మీరెందుకు బాయ్కాట్ చేశారు? ఆ రోజు జరిగిన చర్చల్లో ఫీజు రియంబర్స్మెంట్ పై చాలా స్పష్టంగా చెప్పాం. వినకుండా చదవకుండా మళ్ళీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నోట్ పంపిస్తాను, ఒకసారి చదవాలి. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వాస్తవాలు చెబుతూ ఉంటే దానిని కూడా ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో 4,200 కోట్ల బకాయిలు పెట్టారు. అవునో కాదో చెప్పాలి అని వెల్లడించారు. విజయనగరంలో వచ్చింది, క్రే యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. చేసి చూపించే విధంగా ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నేను కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారెన్ యూనివర్సిటీస్ తో. ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సామాన్య శాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 వరకు ఇవి కొనసాగనున్నాయి. సుమారు 6,50,000 మంది విద్యార్థులు పరీక్షలకి హాజరయ్యారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకి పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. క్యాలెండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ పర్వదినంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటే సాంఘిక శాస్త్రం పరీక్షల్లో మార్పు చేయనున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు తల్లిదండ్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంది.
కనబడ్డారా మీ క్లాస్ లో వాళ్ళు? బోర్డు లోపల కూడా పెట్టారా? అంటే ఇక్కడ తీసుకున్నారా కానిస్టేబుల్ దగ్గర? గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి తీరని నష్టం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25,000 కోట్ల రూపాయల బకాయిల్ని మిగిల్చి వెళ్లిందని ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకులు మండిపడ్డారు. ఏపీ జీఎల్ఐ సంబంధించి ఉద్యోగుల డబ్బుల్ని కూడా ప్రభుత్వం వాడుకుని ఉద్యోగులకి చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు అందించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సమస్యల్ని తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటరియట్ సమావేశం గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో జరిగింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై విస్తృతమైన చర్చ జరిగింది. అలాగనే ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ని రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన పేరుకుపోయిన అంశాలు, 25,000 కోట్ల బకాయిలు తదితరమైన వాటిని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు ఉద్యోగ సంఘాలు కూడా అవగాహనతో వ్యవహరించాయని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు ఇవ్వటం జరుగుతుందని, అది మినహాయిస్తే ఉద్యోగుల సమస్యలపై ఇంకొక అడుగు కూడా పడలేదని తెలిపారు. దాదాపు పక్కన పెట్టడం జరిగిందని చెప్పాలి. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ రీత్యా ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని చెప్పే ఇప్పటి వరకు మేము ఏ డిమాండ్లు చేయలేదు. ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల మొదటి వారంలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి జీతాలు అందుతున్నాయి. అంతవరకు సంతోషం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. మీకు 11వ పిఆర్సీలో బాగా నష్టం జరిగింది కాబట్టి రాబోయే పిఆర్సీ మంచిగా ఇస్తామని చెప్పారు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇన్ టైం చెల్లిస్తామని చెప్పారు. అలాగే పెన్షన్ స్కీమ్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్న పక్కన పెట్టి మొత్తం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇట్లాంటి హామీలు అనేకం ఇచ్చారు. కానీ వాటికి సంబంధించి ఒక్కడికి కూడా ముందుకు పడలేదన్నటువంటి మా ఆవేదన. సరే, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగులకి 8వ సిపిసి రేపు జనవరి 26 నుంచి అమలు చేయబోతా ఉంది. వాళ్ళ వేతనాలు దాదాపు 3 రెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా చూసినప్పుడు 1/7/2023 నుంచి మాకు 12వ పిఆర్సీ అమలు కావాల్సింది. గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారిని ఏపీ జేఏసీ సెక్రటరియట్ మీటింగ్ సమావేశం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరగడం జరిగింది. దానిలో భాగంగా ఏపీ జేఏసీ సెక్రటరీ
డిప్యూటీ సెక్రటరీ జనరల్ పోస్ట్ ఖాళీగా ఉన్నది. ఈ రోజు డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా మా ఏపీసీ సెక్రటరీ సమావేశంలో ఏ విద్యాసాగర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారితో పాటు కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో రాకేష్ ను, నర్సెస్ డిపార్ట్మెంట్ లో రాధమ్మను కూడా ఎన్నుకోవడం జరిగింది కో చైర్మన్ గా. మరి అదే విధంగా ఏపీసీఎస్ మా డిమాండ్లను కూడా పొద్దు నుంచి పరిష్కరించడం జరిగింది. మరి వారికి డిప్యూటీ సెక్రటరీ జనరల్ గారికి పూల మొక్కతో ప్రమాణించడం జరిగింది. భారత రాజ్యాంగానికి భిన్నంగా మోడీ పాలన సాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. మోడీ, ట్రంప్లు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసునని, అందుకే వారిద్దరూ మిత్రులు అని ప్రకటించుకున్నారని చెప్పారు. చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆసరాగా చేసుకుని క్లీన్ చిట్ సంపాదించారని అన్నారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్లో మైనార్టీలను ఊచకోత కోయలేదా, గోద్రా అల్లర్లు జరగలేదా అని ప్రశ్నించారు. కోర్టు తీర్పిస్తే చెడు మంచి అవుతుందా అని నిలదీశారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితికి మోదీ తెచ్చారని అన్నారు. ఆ తర్వాత 12 మందిని చంపితే గానీ అమిత్ షా నిర్దోషిగా బయటపడలేదని, సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగానే మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పందాను కొనసాగిస్తున్నారని, సాక్షులను చంపటంలో మోడీ, అమిత్ షా అడుగుజాడలోనే జగన్ నడుస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని, ఇప్పుడు మెజారిటీ వర్గాలు చెప్పిందే న్యాయం అన్న విధంగా మోడీ తీరు ఉందని మండిపడ్డారు. నమస్కారం. ఈరోజు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మేమిద్దరం చాలా మంచి మిత్రులం అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడు, ట్రంప్ ఎంత దుర్మార్గుడు అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి నాయుడు గారు రేపు ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తూ ఉంటున్నారు. సంతోషము, తప్పేం లేదు. మన రాష్ట్రానికి ఆర్థికంగా కానీ ఇతరేతర అంశాల్లో సహాయం కోరడంలో తప్పు లేదు. కానీ ఆల్రెడీ 10 ఏళ్ల తర్వాత ఆనాడు ప్రధానమంత్రిచే శంకుస్థాపన చేయబడి ఈరోజు మన రాజధానిగా కొనసాగుతున్న అమరావతి పనులను పునఃప్రారంభించడానికి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని ఆహ్వానిస్తామన్నారు. ఓకే, అది మరింత సంతోషం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే ఇంకా మరింత కూడా పబ్లిసిటీ వస్తుంది. దాన్ని ఎవరు కాదనము. మరి ప్రైమ్ మినిస్టర్కి ఇంకా తాను శంకుస్థాపన చేసిన వాటికే మళ్ళీ వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తాడంటే ఆయన ఇష్టము, ఆయన విజ్ఞత, ఆయనది. అది కాదు తప్పు పట్టడంలే. కానీ ఇవాళ రాజధాని అమరావతి పేరు మీదుగా దానికి కేంద్రం నుంచి ఏమైనా సహకారం ఉందా లేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్ననే హడ్కో వారితో అగ్రిమెంట్ అయ్యారు. హడ్కోతో 11,000 కోట్ల రూపాయల రుణానికి ముఖ్యమంత్రి గారి సమక్షంలో అగ్రిమెంట్ అయ్యారు. తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర రాజధానికి నిధులు వారు గ్రాంటుగా ఇస్తున్నారా లేదా అప్పుగా ఇస్తారా స్పష్టంగా ప్రకటన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి పైన కూడా ఉంది. ఎందుకంటే మీరు గతంలో పదే చెప్పారు రాష్ట్రం అంతా అప్పుల పాలైందని. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారో మీరు చెప్పడంలే. ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 9 మాసాల కాలంలో ఇవాళ అప్పులు చేసే దాంట్లో మీరు పూర్తిగా మునిగిపోయారని మేము చెప్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విజయవాడ నగరాన్ని సుందర నగరంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఒక పక్కన అమరావతి, మరొక పక్కన ఔటర్ రింగ్ రోడ్డు అంతర్గత రహదారుల నిర్మాణం పనులకి సంబంధించిన నిధుల్ని సమకూర్చుకొని చాలా వేగంగా విజయవాడ నగరం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 35 కోట్ల రూపాయల పనులు మంజూరయ్యాయని, అందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీ టవర్ లైన్ రోడ్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్ర విభజన అనంతరం నూతన రాష్ట్రానికి రాజధాని నగరం విజయవాడ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. అమరావతి నగరం, గుంటూరు, విజయవాడ మధ్య రైతులిచ్చిన స్థలాల్లో
నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. అమరావతి నగరంలో 30,000 కోట్ల రూపాయల పనులకి కేబినెట్ ఆమోదం పొందబోతుందని చెప్పారు. 2014-19లో కేవలం 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10,000 కోట్లు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి అనేక నిర్మాణాలు చేశారని తెలియజేశారు. టీడీపీ నాయకులు తూమాటి ప్రేమ్నాథ్ మాట్లాడుతూ 3వ డివిజన్లోని కరెన్సీ నగర్, విజయలక్ష్మి కాలనీ బాగా వెనుకబడి ఉన్న ప్రాంతమని చెప్పారు. విద్యుత్, రోడ్ల సౌకర్యాలు, నీరు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కల్పిస్తున్నారని చెప్పారు. విజయలక్ష్మి కాలనీని భారతీనగర్ కాలనీగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరం త్వరితగతిన ఒక పక్కన అమరావతి, మరో పక్కన ఔటర్ రింగ్ రోడ్లు, లోన అనేకమైన రోడ్లతో చాలా స్పీడ్గా అన్ని గ్రాంట్లు కానీ లేకపోతే వర్క్కు కావాల్సిన నిధులు కానీ సమకూర్చుకుని విజయవాడ నగరం సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజున పచ్చదనంతో కళకళలాడేటట్టు పర్యావరణ పరంగా ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధానంలోనే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున విజయవాడలో ఎక్కడన్నా కానీ 35 కోట్ల రూపాయల రోడ్లు ఒక తూర్పు నియోజకవర్గంలోనే శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసే వర్క్లన్నీ కూడా స్పీడ్గా నడుస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఇచ్చిన ప్రాముఖ్యత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున మొట్టమొదటిగా విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2014లో మొట్టమొదటిగా సభలో ఆయన అనౌన్స్ చేసిన విజయవాడ నగరం మన నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం అని. అందుకే దాన్ని అమరావతి నగరంగా అటు గుంటూరు, విజయవాడ మధ్యలో రైతుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ఉన్నతమైన మనస్సు ఇచ్చిన 33,000 ఎకరాల్లో ఈ నిర్మాణాలు మొదలుపెట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు చేసినటువంటి ఈ అపూర్వమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల భాగంగా వారి కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కరెన్సీ నగర్ కానీ, విజయలక్ష్మి కాలనీ కానీ, లేకపోతే ఈ 3వ డివిజన్ కానీ బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం కానీ, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ అన్నీ కూడా చాలా చక్కగా వారికి తెలుసుకున్నారు, వారు అవగాహన చేసుకున్నారు. అన్నీ కూడా ఈ 9 నెలల కాలంలోనే ఇవన్నీ పరిష్కారం చేసి కరెన్సీ విజయలక్ష్మి కాలనీ కూడా భారతీయ నగర్ కాలనీ లాగా మరి ముందుకు వచ్చే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా 35 లక్షలతో 2 రోడ్ల నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం చాలా శుభ సంకేతం. వారికి ధన్యవాదాలు, వారికి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి కాలనీ వాసులందరికీ. వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో ఉన్న షేక్ రాజా సాహెబ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబొరేటరీ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ శాంతి కిరణ్ మాట్లాడారు. జైన్ సేవా సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ల్యాబొరేటరీ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ల వలన రోగులకి మెరుగైన సేవలు అందించే అవకాశం వచ్చిందని తెలియజేశారు. జైన్ సేవా సంస్థ నిర్వాహకులు ఆశిష్ జైన్ మాట్లాడుతూ సేవాభావంతో ఆసుపత్రిలో రోగులకి కావాల్సిన సదుపాయాలను అందజేస్తున్నామని తెలిపారు. రోగులకి మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ల్యాబొరేటరీ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని చెప్పారు.
మీరు మామూలు న్యాచురల్ అటువైపు నమస్కారం అండి, ఆశీష్ కుమార్ నా పేరు. వి బిలాంగ్ టు జైన్ సొసైటీ ఇన్ విజయవాడ. అంటే ఎప్పటి నుంచో ఉన్నాం జైన్ సొసైటీ నుంచి. బట్ ఒక సోషల్ సర్వీస్ లో ఎప్పుడు ముందుకు ఉండాలని ఒక మైండ్ సెట్ తో ఇక్కడ కూడా ఒక స్టెప్ వేసుకుందాం మేము అనమాట. అంటే ఇక్కడ ఉన్న చిన్న బ్లడ్ బ్యాంక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ అండ్ లెబొరేటరీ దాన్ని మొత్తం రీమోడిఫికేషన్ చేయించుకొని ఒక కంప్లీట్ న్యూ ప్యాటర్న్ లో తీసుకొచ్చి ఇప్పుడు అప్ టు స్టేట్ ఆఫ్ ఎన్ ఆర్ట్ వీ కెన్ సే లైక్ మోడర్న్ ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే పేషెంట్ కి కూడా అదే ట్రీట్మెంట్ ఏదైతే మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో ఆ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడానికి ఏవైతే ఇక్కడ ఉన్న వెరీ గుడ్ డాక్టర్ టీమ్ కి ఇది ఒక సపోర్టింగ్ గా ఉండటానికి ముందుకు వచ్చాం అనమాట. దానికి మా సొసైటీ నుంచి ఒక డోనర్ ముందుకు వచ్చేసి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవాళ ఒక వెరీ గుడ్ స్టేజ్ కి తీసుకొచ్చాం. వీఆర్ వెరీ ప్రౌడ్. మా సొసైటీ నుంచి ఈ స్టెప్, ఈ అవకాశం మాకు దొరికింది. వీఆర్ వెరీ లక్కీ. మన ఎమ్మెల్యే గారు చేతితో ఇవాళ ఓపెనింగ్ దీనికి అయింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ కూడా ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కి ఎవరైతే మిడిల్ క్లాస్ లేదంటే వెరీ లో దోస్ హూ కెన్ నాట్ పే ఎక్స్పెండివ్ ఐ బర్డన్ మోసుకోలేరు వాళ్ళందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ గా అవ్వాలి. ఇన్ ఫ్యూచర్ కూడా అదే కోరుకుంటున్నాం. ఈ ఉన్న డాక్టర్ టీమ్ తో పాటు ఇది చాలా హెల్ప్. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ప్రతి సమస్యని క్షేత్రస్థాయిలో బాధితుల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యని అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్ర స్వయంగా ప్రజా సమస్యల్ని తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను స్వయంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చామని, సుమారు 75 చలివేంద్రాలు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని అన్నారు. నమస్కారం. ఈ రోజు మండే పీజీఆర్ఎస్ రోజు. ఈ రోజు చూస్తే దాదాపుగా 25 అప్లికేషన్స్ దాకా ఇప్పటిదాకా రావడం జరిగింది. పీజీఆర్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు 800 అప్లికేషన్స్ ఇప్పటిదాకా మొత్తానికి విఎంసీ కార్పొరేషన్ పరిధిలో రావడం జరిగింది. అన్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంటైర్ యంత్రాంగం కూడా ప్రతి అప్లికేషన్ కూడా సచివాలయం స్థాయిలో కూడా వెళ్ళి ఆ పిటిషనర్ని కలిసి మాట్లాడి క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ సమస్య అలాగనే ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ పైన ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎంటైర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా యాక్టివేట్ చేసి ఇష్యూస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగనే ఏ పిటిషనర్స్ వస్తారో పిటిషనర్స్ని కాల్ చేసి అక్కడ వెళ్ళి కలిసి వాళ్ళ అప్లికేషన్ తీసుకుని, అది కాకుండా జనరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నట్టు సచివాలయం స్థాయి దాకా ప్రతి మండే 10 to 1 అందరూ కూడా సచివాలయం స్థాయిలో అలాగే సర్కిల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. పీజీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా మనము ప్రతి లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సమ్మర్ సంబంధించి ముఖ్యంగా వాటర్ సప్లై పాయింట్ ఆఫ్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హెడ్ వాటర్ వర్క్స్ కూడా ఈ రోజు మార్నింగ్ కూడా పరిశీలన చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మనకు మనం అన్ని యాంగిల్లో కూడా తయారుగా ఉన్నాము. దాదాపుగా 190 MLD సప్లై అయితే వాటర్ సప్లై అవుతుంది. ఆల్గే ఫామ్ చేయకూడదు అనేసి మనం అక్కడ ఆక్సిడేషన్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. అలాగనే ఈ చలివేంద్రాలు దాదాపుగా 75 చలివేంద్రాలు కూడా అక్రాస్ ద కార్పొరేషన్ మనం ప్రతి సర్కిల్లో పాడులో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎన్జిఓస్ ఎవరైనా
ప్రైవేట్ పార్టీస్ కూడా ముందు వచ్చి ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడానికి, వాళ్ళు కూడా మోటివేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. షేడ్స్, ముఖ్యంగా అన్న క్యాంటీన్స్లో షేడ్స్ ఉండొచ్చు. అది కాకుండా బర్డ్స్ కి, క్యాటిల్ కి వాటర్ కూడా ప్రతి పార్క్ లో కూడా అందుబాటులో పెట్టడానికి అన్ని చర్యలు. శ్రీకాకుళం జిల్లాకు మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ తక్షణమే మంజూరు చేయాలని ఆదివాసీల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యోగి డిమాండ్ చేశారు. బీసీకి చెందిన వడ్డెర కులస్తుల్ని బెంత్ ఒరియా ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వద్దని, గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయాలని అన్నారు. ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చెలో విజయవాడ పేరుతో గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసనలో ఆదివాసీల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యోగి పాల్గొని నిరసనకారులకు సంఘీభావం తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా 8 అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారుగా 2 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారని, ఆదివాసీలకి ఐటీడీఏ లేకుండా పోయిందని తెలియజేశారు. ఐటీడీఏ అందుబాటులో ఉన్న కొన్ని ప్రాంతాల్లోని చిన్న సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నిధులు రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆదివాసీల పరిస్థితి తలలేని మొండంలాగా మిగిలిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది, కానీ ఏం చేయలేకపోయింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా హామీకే పరిమితం కాకుండా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఐటీడీఏకి సంబంధించినటువంటి జీవో లేదా ఆర్డినెన్స్ అయినా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వామయోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా నుండి మారుమూల ప్రాంతాల నుంచి, కొండ ప్రాంతాల నుంచి ఈ రోజు ఆదివాసులు దేశపెట్టుకోవడం ఈరోజు విజయవాడ నడువొడ్డున ఉద్యమం చేస్తున్నామంటే ఈరోజు గత పాలకులు చేసినట్టు అన్యాయం మీద, అక్రమం మీద ఏదైతే శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేతంపేట ఐటీడీ ఉండేదో ఐటీడీని కాస్త పార్తీపురం మండలంలో విలీనం చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాల్లో ఉన్నటువంటి ఆదివాసులకు సుమారుగా 2 లక్షల ఆదివాసులకు పూర్తిగా నీడ లేకుండా చేసింది గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వం అయినా సీతంపేట కేంద్రం ఐటీడీ ఎప్పుడైతే విలీనం అయిందో మెలియాపుట్టి కేంద్రం ఐటీడీ కావాలని గత 2 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంటే కనీసం ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి గతంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మేము అధికార పక్షంలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీ స్థాపిస్తామని చెప్పారు. నేటికి 9 నెలలు గడుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 అసెంబ్లీలు ఈ రోజు జరిగాయి. ఏ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయలేదు. మొన్న మా శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు అలాగే బొగ్గు గోవింద్ గారు కానీ, అలాగే మామిడి గోవింద్ గారు, బొగ్గు రామమూర్తి గారు, అలాగే పూణె రవికుమార్ గారు ప్రస్తావిస్తే ఆ శాఖకు సంబంధించినటువంటి గిరిజన శాఖ మంత్రి వారు ఏదో ఇస్తామంటున్నారు కానీ ఇస్తామని హామీలు కాదు, అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు వామయోగి, ఆదివాసీ. కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో వాలంటీర్స్ ని మోసగించి అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వాన్ని నమ్ముకున్న 2 లక్షల మంది వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం చెప్పిన విధంగా గౌరవ వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు వాలంటీర్స్ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ సంఘాల ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం నమ్ముకొని గత ఎన్నికల్లో వాలంటీర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేసి మోసపోయారని తెలియజేశారు. నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పి అమలు చేయకుండా మోసగించారని దుయ్యబట్టారు. వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ బకాయిలు వేతనాలు చెల్లించాలని కోరారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధిగా వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం నెరవేర్చాలని, బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు పాల్గొన్నారు. కొనసాగించాలని, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి వాలంటీర్ని తిరిగి కొనసాగించాలనే డిమాండ్ల సాధన కోసం ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ధర్నా విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం
తెలుగుదేశం పార్టీ అనేక రకాలైనటువంటి వాగ్దానాలను చేసింది. ఎవరో వాలంటీర్లు మాకు జీతాలు పెంచండి అని అడిగినటువంటి పరిస్థితి లేదు. కానీ వారి సభల దగ్గరకు వచ్చి ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాలంటీర్లని మేము కొనసాగిస్తాము, వాళ్ళకి 10,000 రూపాయల వేతనాన్ని పెంచుతాము, బలవంతంగా మీతో రాజీనామాలు చేయించినటువంటి వారి మీద కేసులు పెట్టండి, వాళ్ళని మేము జైలు పంపుతామనే పద్ధతిలో మాట్లాడారు. ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొట్టమొదటి మీడియా దగ్గర ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించినటువంటి మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ల వ్యవస్థని రెన్యువల్ చేయాల్సింది, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు. కానీ మేము రెన్యువల్ చేయబోతా ఉన్నాం, మేము వేతనాలు పెంచబోతా ఉన్నాం, మేము కొనసాగించబోతున్నాం అనే పత్రం మాట్లాడారు. నెల తిరగేసరికి అసెంబ్లీలో పుట్టన బిడ్డకి పేరు ఎలా పెట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అడుగుతా ఉన్నాం. మీకు ఈ ప్రభుత్వానికి ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడేటటువంటి మాటలు 9 నెలల్లో 9 రకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే దశావతారాన్ని మించిపోయే పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర కార్మికుల గురించి, ఉద్యోగుల గురించి మాట్లాడేటువంటి పని వారు చేయడం లేదు. అందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అక్రమంగా తొలగించిన వారందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, జీతాలు పెంపుతో పాటు జీవో నెంబర్ 551, 132, 142, 680 టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకున్నటువంటి పంచాయతీ కార్మికుల శ్రమని ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కరోనా, హుద్హుద్ తుఫాన్ వంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా మున్సిపల్ కార్మికులతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి శ్రమించారని గుర్తు చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం పంచాయతీ కార్మికులు సుమారు 40,000 మంది ఈరోజు పస్తులతో బతుకుతా ఉన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు, కానీ పంచాయతీ కార్మికులు స్వాతంత్రం రాలా. పాలకులు మారుతున్నారు, ముఖ్యమంత్రులు, పంచాయతీరాజ్ మంత్రులు, ప్రధానమంత్రులు మారుతున్నారు, కానీ వీళ్ళకి రాష్ట్రం అంతా ఒకే జీతం లేదు. మున్సిపల్ కార్మికులు ఏ రకమైన పని చేస్తున్నారో అదే పని చేస్తున్నారు. వీరికి 21,000 జీతం, ఇట్లా 5,000 నుంచి 12,000 మధ్య ఇస్తున్నారు. ఎట్లా బతకాలని మేము అడుగుతా ఉన్నాం. 999 ఇచ్చిన జీవో కనీస వేతనాలు ఇవ్వమని, పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వమని, గుర్తింపు కార్డులు ఇవ్వమనుంది. ఏ ఒక్కటి అమలు చేయాల. కానీ టెండర్లు మాత్రం వీళ్ళని వేధించడానికి, లంచాలు గుంజడానికి టెండర్లు పిలుస్తున్నారు. ఈ టెండర్లు రద్దు చేయమని హైకోర్టు 2015లో చెప్పింది. ఇంతవరకు అతిగతి లేదు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రోజు బళ్ళు అంటున్నారు, కానీ మా పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడట్లా. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇద్దరు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అన్నారు. స్వచ్ఛాంధ్ర రావాలంటే పంచాయతీలు బాగుండాలి. ఆ పంచాయతీలు బాగుండాలంటే మా పంచాయతీ కార్మికులు పనిచేయాలి. కాబట్టి మా బాధలు తెచ్చండి, మా ఆకలి బాధలు తెచ్చండి, మా శ్రమను గుర్తించండి, మా కనీస వేతనాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి అవసరమైతే నిర్వహించి సమ్మెకెళ్తానికి సిద్ధంగా. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు బిడ్డ పివి నరసింహారావు సంస్కరణలతో దేశం అభివృద్ధి బాటలో ముందుకు పోతుందని, ఈ సంస్కరణలో 1% నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడి. నేడు సభలో స్వర్ణాంధ్ర విజన్ పై లఘు చర్చ. 10 సూత్రాల ఆధారంగా విజన్ అమలు చేస్తున్నామన్న చంద్రబాబు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదిక ద్వారా వెల్లడైందన్న పవన్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై వైసీపీ ఆరోపణలకి మంత్రి లోకేష్ కౌంటర్. వాస్తవాలు వినే పరిస్థితిలో వైసీపీ లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.